నేను మీకు వీడియోలో బ్రైడల్ పట్టు శారీ కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా శారీ డిజైన్ నచ్చితే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ కలెక్షన్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రైడల్ పట్టు శారీ కలెక్షన్ లో మనం ఫస్ట్ చూడబోయే బ్యూటిఫుల్ శారీ ఇదేనండి. ఇది ప్యూర్ కాంజీవరం శారీ అన్నమాట. శారీ వచ్చేసి మనకి ఇండిగో బ్లూ కలర్ లో అయితే వచ్చిందండి. మీరు శారీ అంతా ఓవరాల్ గా చూసుకుంటే సిల్వర్ జరీలో అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడండి, శారీ పైన అంతా మనకి డ్రాప్ షేప్ లో మనకి బుటా వర్క్ అయితే వచ్చిందండి. మధ్యలో కూడా మనకి ఫ్లవర్స్ తో, లీవ్స్ తో బుటా వర్క్ అయితే వచ్చింది అనమాట. అండ్ బార్డర్ లో మీరు చూసుకుంటే ఇది మనకి మీడియం సైజ్ బార్డర్ అయితే వచ్చిందండి. బార్డర్ లో కూడా మనకి లీవ్స్, ఫ్లవర్స్ తో చాలా చక్కగా వీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మనం పళ్ళు చూస్తున్నామండి. పళ్ళు వచ్చేసి మనకి చూడడానికి చాలా రిచ్ లుక్ లో ఉంది కదా. ఇక్కడ మీరు చూసుకుంటే పైనంతా రుద్రాక్ష బుట్ట వరకు వచ్చిందండి. కిందంతా మనకి మయూరి డిజైన్ అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది. అండ్ ఇదంతా మనకి సిల్వర్ టచ్ లోని లీవ్స్ డిజైన్ అయితే వచ్చిందండి. చాలా గ్రాండ్ లుక్ లో ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి రుద్రాక్ష బుట్ట అండ్ మయూరి డిజైన్ అయితే వచ్చిందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. అండ్ కింద మీరు చూసుకుంటే బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ లో వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ దగ్గర వచ్చే బార్డర్ అనమాట. సో మీరు బ్లౌజ్ కి మగ్గం వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. బ్రైడల్ పట్టు శారీ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే శారీ ఇదేనండి. ఇది గ్రీన్ అండ్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది అనమాట. ఇది అక్షయ్ పట్టులోని గ్రీన్ పైన గోల్డ్ శారీతో అయితే వచ్చింది. శారీలో మీరు చూసుకుంటే మనకు ఓవరాల్ గా చెక్స్ డిజైన్ లో అయితే వచ్చిందండి. ఇక్కడ చూడండి మనకి డాట్స్ డిజైన్ అండ్ ఇక్కడ చక్రం లా వచ్చింది అండ్ పీకాక్స్ అండ్ అక్కడక్కడ మనకి లీఫ్ డిజైన్ అయితే గోల్డ్ శారీలో అయితే వచ్చింది అనమాట. బార్డర్ మీరు చూసుకుంటే మనకి స్మాల్ బార్డర్ అయితే వచ్చింది. ఇది మనకి న్యూ డిజైన్ లో అయితే వచ్చింది అనమాట. ఇందులో కూడా మనకి లీవ్స్ డిజైన్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం శారీలో పళ్ళు చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి గోల్డెన్ ఎల్లోలో జరీ వర్క్ లో అయితే వచ్చింది అనమాట. పైన అంతా వచ్చేసి మనకి లీవ్స్ వచ్చాయండి. కింద మీరు చూసుకుంటే పెద్ద సైజ్ నుండి మనకి మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా లీవ్స్ వచ్చాయండి. కింద కూడా మనకి తోరణాలు లాంటి డిజైన్ అయితే వచ్చిందండి. చాలా బాగుంది. అండ్ కిందకి వచ్చేసరికి ఇది బ్లౌజ్ అన్నమాట. ఇది మనకి జకార్డ్ డిజైన్ లో అయితే వచ్చిందండి. దీనిపైన మీరు కాంట్రాస్ట్ కలర్ లోని మగ్గం వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. మనం నెక్స్ట్ చూడబోయే శారీ ఇదేనండి. ఈ శారీ వచ్చేసి మనకి కుబేర పట్టులో వస్తుంది అనమాట. ఇది మనకి బ్యూటిఫుల్ బేబీ పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చిందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. శారీలో డిజైన్ మీరు చూసుకుంటే ఇదంతా మనకి సిల్వర్ జరీలోని పీకాక్స్, ఫ్లవర్స్ డిజైన్ లో అయితే వచ్చిందండి. అండ్ బార్డర్ మీరు చూసుకుంటే మనకి మీడియం బార్డర్ లో అయితే వచ్చింది అనమాట. ఇది పర్పుల్ కలర్ పైన మనకి సిల్వర్ జరీలో చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇప్పుడు మనం ఈ శారీకి పళ్ళు చూస్తున్నామండి. పళ్ళు వచ్చేసి మనకి వైలెట్ కలర్ లో అయితే వచ్చింది అనమాట. పళ్ళులో మీరు చూసుకుంటే ఓవరాల్ గా సిల్వర్ జరీలోని చాలా హెవీ డిజైన్ అయితే వచ్చిందండి. ఇవన్నీ మనకి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఇదంతా చిన్న చిన్న డిజైన్స్ చాలా బాగుంది కదా. అండ్ బ్లౌజ్ కి వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ లో అయితే వచ్చిందండి. అండ్ దీనికి మీరు మగ్గం వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది.
ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వెడ్డింగ్స్ లో బ్రైడ్స్ వేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుందండి. చాలా గ్రాండ్ లుక్ లో ఎలిగెంట్ గా ఉంది కదా. ఈ శారీ మీరు చూసుకుంటే ఇది మనకి నక్షత్ర పట్టులో అయితే వస్తుందండి. శారీ అంతా ఓవరాల్ గా మనకి టొమాటో రెడ్ కలర్ లో అయితే వచ్చిందనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఫ్లవర్స్ లీవ్స్ డిజైన్ అయితే వచ్చిందండి. శారీ అంతా కంప్లీట్ గా గోల్డ్ జరీలో అయితే వచ్చిందనమాట. మధ్య మధ్యలో మనకి సిల్వర్ జరీ వచ్చి అవుట్లుక్ లో మనకి వచ్చిందండి. అండ్ ఇక్కడ బార్డర్ మీరు చూసుకుంటే మనకి మీడియం బార్డర్ అయితే వచ్చింది. బార్డర్ కూడా మనకి కంప్లీట్ గా గోల్డ్ జరీలో వచ్చి మనకి లీవ్స్ ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఈ శారీకి పళ్ళు చూస్తున్నామండి. పళ్ళు మనకి చాలా రిచ్ లుక్ లో ఉంది కదండి. పళ్ళులో మీరు చూసుకుంటే మనకి ఇవన్నీ మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది. కింద వచ్చేసరికి మనకి ఇవన్నీ ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ పార్ట్ చూసుకుంటే మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ అయితే చాలా చక్కగా వచ్చింది కదండి. ఇక్కడ కూడా మనకి ఫ్లవర్స్ మ్యాంగో డిజైన్స్ మనకి గోల్డ్ జరీలో అయితే వచ్చింది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ ప్లెయిన్ లో అయితే వచ్చింది. అండ్ హ్యాండ్స్ దగ్గర బార్డర్ చాలా పెద్దగా వచ్చింది. బ్రైడల్ పట్టు శారీ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే బ్యూటిఫుల్ శారీ ఇదేనండి. ఇది వచ్చేసి మనకి పర్నై పట్టులో వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే శారీ మనకి ఆనియన్ పింక్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి. ఇక్కడ మీరు డీటెయిలింగ్ గా చూసుకుంటే శారీ పైన ఇచ్చే డిజైన్ చాలా బాగుంది కదా. ఇందులో వచ్చేసి మనకి ఫ్లవర్స్ లీవ్స్ డిజైన్ అయితే చాలా చక్కగా వచ్చిందండి. ఇక్కడ మీరు ఫ్లవర్ దగ్గర చూసుకుంటే ఇదంతా మీనా వర్క్ వచ్చి మనకి సిల్వర్ టచ్ అయితే వచ్చింది అనమాట. సిల్వర్ జరీలో చాలా బాగుంది. ఇది మనకి బార్డర్ చూసుకుంటే బార్డర్ చాలా పెద్దగా వచ్చిందండి. బార్డర్ లో మీరు చూసుకుంటే మనకి గోల్డ్ జరీలో వచ్చిందనమాట. ఇదంతా మనకి లీవ్స్ ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఈ శారీకి పళ్ళు చూస్తున్నామండి. పళ్ళు వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్ లో అయితే వచ్చిందనమాట. దానిపైన మనకి గోల్డ్ జరీతో చాలా బాగా వచ్చిందండి. ఇవన్నీ మనకి ఫ్లవర్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ కంప్లీట్ గా చిన్న చిన్న డిజైన్స్ లో మనకి ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట. కింద మీరు శారీకి ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ చూసుకుంటే సీ గ్రీన్ కలర్ పైన మనకి గోల్డ్ హైలైట్ అయితే వచ్చిందండి. ఇదంతా జరీ వర్క్ అన్నమాట. చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్న శారీ మనకి కాంచీవరం పట్టులో అయితే వస్తుందండి. శారీ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది అనమాట. అండ్ శారీ ఓవరాల్ గా మీరు చూసుకుంటే సెల్ఫ్ డిజైన్ లో వచ్చి అక్కడక్కడ మనకి గోల్డ్ బుటా వర్క్ అయితే వచ్చిందండి. అండ్ బార్డర్ మీరు చూసుకుంటే పెద్దగా అయితే వచ్చింది అనమాట. బార్డర్ లో వచ్చేసరికి మనకి ఇదంతా గోల్డ్ శారీలో హెవీ వర్క్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఈ శారీకి పళ్ళు చూస్తున్నామండి. పళ్ళు వచ్చేసరికి మనకి రెడ్ కలర్ లో వచ్చింది అనమాట. పళ్ళు చూసుకుంటే చాలా రిచ్ లుక్ లో ఉందండి. పళ్ళులో మీరు కంప్లీట్ గా మనకి గోల్డ్ జరీతో అయితే వచ్చింది అనమాట. ఇందులో మీరు చూసుకుంటే ఫ్లవర్స్ లీవ్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయండి. చాలా రిచ్ గా ఇచ్చారు. కిందకి వచ్చేసరికి ఇది మనకి బ్లౌజ్ అండి. బ్లౌజ్ మనకి ప్లెయిన్ లో వచ్చింది అనమాట. దీనికి మీరు మగ్గం వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాండ్స్ దగ్గర బిగ్ బార్డర్ అయితే వచ్చింది.